ఇండియన్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 5.2% కి పడింది వెన్ కంపేర్ టు 5.6 ఇన్ జూన్, 5.2 ఏమో జూలైలో. అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పడింది, విచ్ ఈస్ అ గుడ్ సైన్. దీనికి మెయిన్ రీజన్ ఏం చెప్తున్నారంటే రూరల్ ఏరియాస్ లో ఇప్పుడు కోతలు అండ్ పొలాలు ఈ పనులన్నీ ఎక్కువ అవుతున్నాయి. సో దట్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది పెరుగుతోంది. దీని వల్ల ప్రజలకి ఉద్యోగాలు లేకపోతే ప్రజలకి పనులు దొరుకుతున్నాయి, రోజువారీ పనులు దొరుకుతున్నాయి అండ్ వాళ్ళకి డబ్బులు కూడా వస్తున్నాయి, విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ సైన్. అంటే మంత్ వైజ్ వీళ్ళు రేట్ పర్సెంటేజ్ చూస్తే కనుక ఇలా ఉందన్నమాట. అయితే ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ LFPR అనేది రూరల్ ఏరియాస్ లో చాలా స్ట్రాంగ్ గ్రోత్ చూపించింది. 56.9% రూరల్ ఏరియాస్ లో చూపిస్తే, కానీ అర్బన్ ఏరియాస్ లో మాత్రము 50.7% చూపించింది. అంటే రూరల్ ఏరియాస్ లోనే ఎక్కువ పనులు దొరుకుతున్నాయి అని చెప్పి ఈ స్టాట్స్ చెప్తున్నాయి. ఈ స్టాటిస్టిక్స్ రూరల్ ఏరియాస్ వర్సెస్ అర్బన్ ఏరియాస్ లో చూస్తే కనుక రూరల్ ఏరియాస్ లో జూలైలో 4.4% కి పడింది, వెన్ కంపేర్డ్ జూన్ లో 4.9% ఉంది. అంటే 4.9% నుంచి 4.4% కి పడింది, విచ్ ఇస్ అ గుడ్ సైన్. అదే వెన్ కంపేర్డ్ అర్బన్ ఏరియాస్ లో మాత్రము 7.1% నుంచి 7.2% కి పెరిగింది అన్ఎంప్లాయ్మెంట్ అనేది. సో దీని యావరేజ్ అనేది చూస్తే కనుక గుడ్ సైన్ చూపించింది ఇండియా వైడ్. కానీ రూరల్ ఏరియాస్ అర్బన్ ఏరియాస్ లో చూస్తే కనుక అర్బన్ ఏరియాస్ లో అన్ఎంప్లాయ్మెంట్ 0.1% పెరిగింది, రూరల్ ఏరియాస్ లో ఏమో కొంచెము డీసెంట్ అమౌంట్ డిక్రీజ్ అయ్యింది. సో ఇదంతా కూడా లైక్ పంటలు కోతలు ఇదంతా సీజన్ వచ్చేసరికి అక్కడ పనులు ఎక్కువ దొరుకుతున్నాయి అని చెప్తున్నారు. అండ్ మేల్ వర్సెస్ ఫిమేల్ స్టాటిస్టిక్స్ చూస్తే కనుక ఫిమేల్ వాళ్ళకి ఎక్కువ పనులు దొరుకుతున్నాయి అండ్ ఎక్కువ మంది పనుల్లో కూడా వెళ్తున్నారు అని చెప్తున్నారు. అండ్ నేను అనుకుంటాం ఏంటంటే లైక్ మేల్ వర్సెస్ ఫిమేల్ చూస్తే కనుక మగవాళ్ళకి ఒక 700 ఇస్తుంటే పర్ డే కూలీ, ఆడవాళ్ళకేమో 500 ఇస్తా ఉంటారు. సో దట్ దే కెన్ ఎంప్లాయ్ మోర్ ఫిమేల్ ఎంప్లాయీస్ అండ్ లేడీస్ కూడా యాక్చువల్లీ కొంచెం పని ఎక్కువ చేస్తూ ఉంటారు. మేల్ అంటే కనుక ఒక గంట 2 గంటలు డిలే చేస్తూ ఉంటారు కావాలని చెప్పి అని టాక్ ఉంది బేసికల్లీ. సో దిస్ కెన్ బి వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ చాలా మంది లైక్ ఇండియన్ లేడీ ఇస్ వెరీ స్ట్రాంగ్ లేడీ అండ్ దే వాంట్ టు ఫీడ్ దేర్ ఫ్యామిలీ అనే స్ట్రాంగ్ మోటివేషన్ ఉంటుంది. జంటుకు ఉండదని కాదు కానీ లేడీస్ ఇంకా చాలా స్ట్రాంగ్ మోటివేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దట్ అది ఇంకొక రీజన్ కూడా అయి ఉండొచ్చు. అదే విధంగా యూత్ ఎంప్లాయ్మెంట్ స్టాట్స్ చూస్తే కనుక 15.3% జూన్ లో ఉంటే 14.9% కి పడింది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్. దిస్ ఇస్ ఇన్ ద రూరల్ ఏరియాస్. కానీ అర్బన్ ఏరియాస్ లో మాత్రం 18.8% నుంచి 19% కి అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగింది, ఏజింగ్ బిట్వీన్ 15 to 29 అనమాట ఈ యూత్ అనేది. సో రూరల్ ఏరియాస్ లో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తున్నాయి ఈ నంబర్ స్టాట్స్ అన్ని చూస్తుంటే. బట్ రూరల్ ఏరియాస్ లో లైక్ అక్కడ వచ్చే అమౌంట్ ఎంతో అర్బన్ ఏరియాస్ వచ్చే అమౌంట్ ఎంతో ఈ రెండు కూడా క్యాలిక్యులేట్ చేసుకుని సమకాలికంగా పీపుల్ ఆప్ట్ టు గో ఫర్ రిలేటెడ్ జాబ్స్. హోప్ఫుల్లీ లైక్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గాలి, ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు రావాలి. సో దట్ తిండి బేసిక్ నెసెసిటీస్ ఉంటుంది కదా, ఫుడ్ షెల్టర్ అండ్ అకామిడేషన్, ఇవన్నీ లైక్ ఫుడ్ క్లాత్ అండ్ షెల్టర్, ఈ మూడిటికి ఎక్కడ డోకా లేకుండా ప్రతి ఒక్కడికి రావాలి. అదనంగా ఇంకా డబ్బులు చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయాలి, ఎదగాలి. బేసికల్లీ ప్రతి ఒక్కడు ఎదిగితేనే దేశం కూడా ముందంజలో నెక్స్ట్ లెవెల్ కి వెళ్తూ ఉంటుంది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్.